తెలంగాణలో పంచాయతీ సంగ్రామం రసవత్తరంగా మారింది. అన్నపై తమ్ముడు, తమ్ముడుపై అన్న, తల్లిపై కూతురు, కూతురుపై తల్లి, ఇలా సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ఒకే ఇంటి వారు పోటీ పడుతుండటం పలు చోట్ల ఆసక్తికరంగా మారింది. యాదాద్రి జిల్లాలోనైతే భార్యాభర్తలే ప్రత్యర్థులుగా మారి బరిలో నిలుచున్నారు. గెలుపు నీదా నాదా సై అంటున్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్కు చెందిన నారగోని మహేష్ గ్రామంలో చురుకుగా ఉండేవాడు. తాను ఏ పనికైనా, కార్యాలకైనా గురువుగా భావించే ఓ జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంటాడు. దాంతోపాటు అతడికి భార్య అంటే సెంటిమెంట్. అయితే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలని మహేష్ భావించాడు. తన గురువైన సిద్ధాంతి వద్ద తన కోరికను వెలుబుచ్చాడు. నువ్వు తలపెట్టిన కార్యంలో ఎప్పటిలాగే నీ భార్య కూడా ఉండాలని, అప్పుడే విజయం వరిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. వెంటనే గ్రామ సర్పంచ్ పదవికి తనతో పాటు భార్య శ్రీలతతో కూడా నామినేషన్ వేయించాడు. 8,000 ఓట్లు కలిగిన బీబీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులతో పాటు భార్యాభర్తలు బరిలో ఉన్నారు. మహేష్ కు ఉంగరం, శ్రీలతకు కత్తెర గుర్తులు వచ్చాయి. సర్పంచ్ ఎన్నిక బ్యాలెట్లో భార్యాభర్తల గుర్తులు కనిపించడంతో బీబీనగర్ వాసులు ఆసక్తిగా చూస్తున్నారు. తనకు భార్య సెంటిమెంట్ అని, ఆమెతో కలిసి చేసే ప్రతి పని కలిసి వస్తుందని మహేష్ చెప్తున్నాడు. జ్యోతిష్యుడి సూచన మేరకే సర్పంచ్ పదవికి తనతో పాటు భార్యను కూడా బరిలో దింపారని మహేష్ చెప్తున్నాడు. దీంతో అసలు ఓటు వేయాలనుకునే వాళ్ళు భర్తకు వేయాలా, భార్యకు వేయాలా అనే కన్ఫ్యూజన్ మొదలైంది. అయితే మహేష్ కు భార్య సెంటిమెంట్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఇలా తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఎన్నో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మా మిసెస్ గారు వేయడము నాకు బలంగా కదని మా గురువు గారు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు మా మిసెస్ గారిని కూడా నామినేషన్ వేయించాను.